హే రంగులే హే రంగులే ఏ చిలిపి కళ్ళలోన కలవో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. సో వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కానీ ఇంతవరకు పాడిన పాటల్లో నేను ఎక్కువ ఫీల్ అయి పాడతాను అనుకో. సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ఇలా సింగింగ్ ఫీల్డ్లోకి రావాలన్న ఆశ మీకు ఎందుకు వచ్చింది? ఏ పెద్ద కాంపిటీషన్స్లో ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే ఒక పాట మనం సినిమా నుంచి తీసుకొని వాళ్ళు ఎలా పాడారు అని చెప్పేసి పాడడం వేరు. నాకు అందరూ పోటీ అండి. జడ్జెస్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ఆ పాటకి ముందు అయితే రమ్యక్క వచ్చి లిటరల్గా నెక్స్ట్ రేవంత్ గారు. రేవంత్ అన్న గురించి చెప్పాలంటే ఆయన ఇప్పుడన్నా బిడియంగా ఫీల్ అవ్వడం కానీ భయంగా ఫీల్ అవ్వడం కానీ. సో వీళ్ళతో కంపేర్ చేసేసరికి నాకు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో సరిగమపాలో ఎంతో చక్కగా పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. మనల్నే కాదు, జడ్జెస్ని, వాయిస్ ట్రైనర్స్ని, మెంటర్స్ని కూడా ఎంతో చక్కగా అలరిస్తున్న సాయి తుషార్ మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, బోర్డని పాటలు పాడించుకుందాం సాయి తుషార్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, మీ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసాను నేను, చాలా చక్కగా పాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మెంటర్ రమ్య బెహ్రా గారితో కూడా రీసెంట్గా వచ్చిన ఏదైతే ఉందో సాంగ్, చాలా రంగులే సాంగ్, చాలా బాగుంది. అందరూ కూడా జడ్జెస్ కూడా చెప్పారు కదా మీకు బాగా పాడారు అని చెప్పేసి. అంటే మేము ఒక ఆడియన్గా చూసింది వేరు, వాళ్ళు జడ్జెస్గా వాళ్ళు అన్నీ తెలిసిన వ్యక్తులుగా చూసింది వేరు. వాళ్ళు చెప్తున్నాను అంటే ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తేనే చెప్తారు. సో వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కానీ, లేకపోతే ఇలా మార్చుకొని ఒక అడ్వైజెస్, నెగిటివ్ కామెంట్స్ అని చెప్పకూడదు, అడ్వైజెస్ ఏమైనా వచ్చినాయా? టచ్ వుడ్ ఇప్పటివరకు నెగిటివ్గా రాలేదండి నాకు. ఓకే, గుడ్. అన్నీ మంచిగానే వచ్చాయి. లైక్ నేను ఎక్స్ప్రెసివ్గా పాడతానని వచ్చాయి, అండ్ నా పిచ్చింగ్ బాగుంటుందని వచ్చింది. ఇంతవరకు పాడిన పాటల్లో నేను ఎక్కువ ఫీల్ అయి పాడతానని కూడా వచ్చింది. నాకు అన్నీ మంచిగా వచ్చాయి. యా, మంచి అంటే ఆడియన్స్ నుంచి ఒక మంచి రెస్పాన్స్ కూడా మీ సాంగ్స్ కొంది చూస్తే వ్యూవర్షిప్ కానీ అంతా కూడా బాగుంది. సో మామూలుగా పర్టికులర్గా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చానని తెలుసు మాకు. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ఇలా సింగింగ్ ఫీల్డ్లోకి రావాలన్న ఆశ మీకు ఎందుకు వచ్చింది? ఇది ప్యాషన్గా పెట్టుకొని ఇదే ఇందులో కంటిన్యూ అవుతారా, లేదంటే అది కూడా చేస్తూ రెండు మేనేజ్ చేస్తారా? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి సింగింగ్ నేర్చుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి సింగర్ని. కాకపోతే నేను ఏ పెద్ద కాంపిటీషన్స్లో ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే స్టడీస్ కూడా మేనేజ్ చేసుకుంటూ మ్యూజిక్ ఎక్కువ నేర్చుకున్నా. కర్ణాటిక్ నేర్చుకున్నా. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సో అక్కడ మా గురువు లేదు నాకు. అంటే నేను సిటీలో ఉన్నా, సో నాకు అంత స్లాంగ్ రాలేదు. ఇక్కడేనా? లేదు, శ్రీకాకుళం. నేను ఇక్కడ 2 years అయింది వచ్చి. నేను 2 yearsకి ఇంత చేంజా? మార్చుకున్నాను. ఓకే. సో అక్కడ నేను మా గురువు గారు లక్ష్మీ గణపతి శర్మ గారి దగ్గర కర్ణాటిక్ నేర్చుకున్నాను. శాస్త్రీయ సంగీతం ఒక 14 సంవత్సరాలు నేర్చుకున్నాను. సో నేను ఒక ప్రొఫెషనల్ కర్ణాటిక్ సింగర్ని. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రామాచారి గారు తెలిసే ఉంటారు. నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నా. అవును, LMAలో నేర్చుకుంటున్నా. సో అక్కడ లైట్ మ్యూజిక్ నేర్చుకుంటూ మూవీ సాంగ్స్ అవన్నీ కూడా నేర్చుకుంటున్నా. ముందు చాలా ఆడిషన్స్ అవి ఇచ్చాను, కానీ ప్రతిసారి ఫైనల్స్లోకి వచ్చినప్పటికి ఇది అవ్వడం అట్లా అయింది. సో ఇది నా ఫస్ట్ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ కాంపిటీషన్ కాబట్టి పక్కా ట్రోఫీ గెలవాలనే చెప్తాను నేను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, శ్రీకాకుళంలో పుట్టి పెరిగి అక్కడ చదువు అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇందులో కూడా పార్టిసిపేట్ చేస్తూ మంచిగా వెళ్తున్నారు ముందుకి. ఫ్యూచర్లో ఇన్ కేసు ఇదే ప్యాషన్గా పెట్టుకుంటే మరి జాబ్ని వదిలేస్తారా? యాక్చువల్గా జాబ్ చేసుకుంటూ ఇది చేయాలనేది నా కోరిక. బట్ ఒక ఇండస్ట్రీలో మనకి పెద్ద సింగర్ అవ్వాలి అంటే నాకు ఆపర్చునిటీస్ వచ్చే కొద్దీ కొంచెం షెడ్యూల్ టైట్ అవుతూ ఉండొచ్చు. ఆ టైంలో కంప్లీట్గా నేను షిఫ్ట్ అవ్వచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే రెండు మెయింటైన్ చేద్దాం అనుకుంటూ ఉన్నారు. మరి మామూలుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉంటేనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎవరికైనా. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే మొదటి అడుగా? లేదు, మా అమ్మగారు పాడతారు. కాకపోతే ఆవిడ ఇలా స్టేజెస్ మీద వాటి మీద పాడలేదు. తను సంగీతం నేర్చుకున్నారు. అండ్ మన భజన్స్ అవి ఉంటాయి కదా, భజన్స్లో అట్లా పాడేవారు. చిన్నప్పటి నుంచి నాకు పట్టుకెళ్ళేవారు అనమాట నాకు భజన్స్కి. తను అక్కడ పాడుతూ ఉంటే నేను ఇంటికి వచ్చి హమ్ చేసేవాడిని. సో అట్లా నాకు మ్యూజిక్ వస్తుందని వాళ్ళకి అనిపించి మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి. ఏ ఇయర్లో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఏ ఇయర్ నుంచి మీరు నేర్చుకున్నారు? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మా నాన్న ఇంట్లో అప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి కదా, మా చిన్నప్పటి నుంచి ఉండేవి. దాంట్లో బాలు గారి పాటలని పెట్టేవారు అనమాట ఆయన. సో అవి వింటూ ఈ సాగర సంగమం, శంకరాభరణం ఇవన్నీ అప్పటి నుంచి వింటూ శృతి జ్ఞానం అప్పుడు
మా డాడీకి చాలా ఇష్టం, అమ్మ నాన్న ఇద్దరికి సింగింగ్ చాలా ఇష్టం. Okay. మామూలుగా ప్లే చేస్తుంటే ఇంట్లో వింటూ వింటూ అలా నాకు ఇంట్రెస్ట్ వచ్చేది, శృతి జ్ఞానం అక్కడ వచ్చింది. ఓకే. బట్ నేను 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట Okay. ప్రొఫెషనల్గా నేర్చుకోవడం అనేది. మరి స్కూల్లో పాడుతూ ఉండేవారా కాంపిటీషన్స్ లో వాటి? మీకే ఫస్ట్ ప్రైజా? ప్రతిసారి ఫస్ట్ కాదు, మాక్సిమం ఫస్ట్లు వచ్చేవి, చాలాసార్లు ఓడిపోయినవి కూడా ఉన్నాయి. ఓకే. బట్ ప్రతిసారి ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఉపయోగపడింది నాకు. అంతేలేండి. నాకంటే బాగా పాడే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ నుంచి నేర్చుకునేవాడిని. సో వాళ్ళు ఏం కరెక్ట్ చేశారో నేనేం తప్పు చేశాను అనేది బాగా రెక్టిఫై చేసుకోవడం అలవాటైంది నాకు. ఓకే. అదే ఇప్పుడు ఎవరైనా సరే ఒక పాట మనం సినిమా నుంచి తీసుకొని వాళ్ళు ఎలా పాడారు అని చెప్పేసి మనకు మనం హమ్ చేసుకొని పాడడం వేరు, నేర్చుకొని పాడడం వేరు. కొంతమంది ఏంటంటే యూనిక్గా ఆలోచిస్తూ ఉంటారు, మనం కూడా ఒకటి కొత్తగా రాసి మనం పాడితే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా. జస్ట్ ట్రయల్ మాత్రమే అనేది, ప్రొఫెషనల్గా పాడేయాలి అని కాదు. సో అలాంటి ట్రయల్ మీరు ఏమైనా చేశారా? నేను యాక్చువల్గా ఒక లిరిసిస్ట్ కూడాను. వావ్. సో ఇన్స్టాగ్రామ్లో నావి నేను వేరే లాంగ్వేజెస్లో ఉన్న సాంగ్స్కి నేను ఓన్గా లిరిక్ రాసి తెలుగులో నావి రీసెంట్గా ఈ సూసేకి రాశాను అండ్ ఇల్లుమినాటి రాశాను, అన్నిటికీ మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి నాకు. సో అది కూడా నాకు కొంచెం లక్కీగా ఒక ఫేవర్. నాకు సింగింగ్ ప్లస్ లిరిక్స్ రెండు కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాను నేను. ఓకే. ఫ్యూచర్లో సూపర్ లిరిసిస్ట్ అనొచ్చా, సూపర్ సింగర్ అనొచ్చా? నాకు రెండు అవ్వాలంది, కాకపోతే నాకు సింగింగ్ ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. లిరిక్స్ మా నాన్నగారు తెలుగు టీచర్ అండి. ఓకే. సో రీసెంట్గా నేను బీటెక్ 4th ఇయర్లో ఏదో రాద్దాం కదా అని కూర్చుంటే లిరిక్ బాగా వచ్చింది. సో అప్పటి నుంచి రాస్తూ 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 కొంచెం అలవాటు అయింది నాకు అట్లా. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి సింగర్ని. సో రెండు చేయొచ్చు, కాకపోతే సింగింగ్ ఎక్కువ ఇష్టం నాకు. మరి సరిగమప ఈ సీజన్లో ట్రోఫీ గెలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, సో మీకు ఉంటుంది ఖచ్చితంగా. సో మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? నాకు అందరూ పోటీ అండి, ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క యూనిక్ టాలెంట్ ఉన్నది మా దాంట్లో. సో గట్టిగా వీళ్ళు ఎక్కువ అని చెప్పలేము. మీరు చూస్తుంటే సరిగంపలో ఒక రౌండ్లో ఒకరు షైన్ అవుతున్నారు, ఇంకో రౌండ్లో ఒకరు షైన్ అవుతున్నారు. సో నాకు అందరూ కాంపిటీషనే, అందరికీ నేను కాంపిటీషనే. అంతే. మీకు మామూలుగా పర్సనల్గా అనిపిస్తుంది కదా, మేబీ ఫైనాలీలో వీళ్ళు ఉండొచ్చేమో నాతో అన్న ఒక ఎనాలిసిస్ ఉంటుంది కదా, అది ఎవరు అనుకుంటున్నారు? మేఘనా ఉండొచ్చు, సాత్విక్ ఉండొచ్చు, ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు. మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు కో-కంటెస్టెంట్స్? సాత్విక్ చాలా క్లోజ్, సహస్ర బాగా క్లోజ్, వైష్ణవి, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చాకే పరిచయం కదా మీకు? సాత్విక్ నేను ఎల్ఎంఏ నుంచే నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి. లైక్ ఇక్కడ నేను వస్తూ వెళ్ళేవాడిని, తను కాంపిటీషన్స్ లో కనిపించేవాడిని. సో అట్లా పరిచయం. వైష్ణవి కూడా అంతే, చిన్నప్పటి నుంచి మేము అట్లా కాంపిటీషన్స్ లో చూసేవాళ్ళం. సో ఇక్కడ ఇంకొంచెం బాండింగ్ ఎక్కువ అయింది నాకు. ఓకే. సో వీళ్ళు ఈ కో-కంటెస్టెంట్స్ లో మీకు మంచి ఫ్రెండ్స్ అన్నమాట, ఏమైనా షేర్ చేసుకోగలగడం అవే అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో మీ మెంటర్స్ గురించి చెప్పాలి. యా, అంటే ఒక మీ మెంటర్ అనే కాదు, అందరు మెంటర్స్ గురించి చెప్పండి. పర్టికులర్ స్టార్టింగ్ మీ మెంటర్ రమ్య బెహ్రా గారు. రమ్యక్క యాక్చువల్గా ఒక పెద్ద సింగర్, వీళ్ళు ముగ్గురు చాలా పెద్దవాళ్ళు. మాకు టీవీలో చూస్తూ వీళ్ళ పాటలు వింటూ పెరిగాం కదా మేమంతా. సో ఒక ఇంటరాక్షన్ ఎలా ఉంటుందని భయం వేసేది స్టార్టింగ్లో. రమ్యక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది యాక్చువల్గా మాతో. ఏం పాడుతున్నావు అని, చైల్డిష్ అండ్ వెరీ కామ్ పర్సన్, కూల్గా ఉంటారు తను. ఏ పాట అయినా మాకు మోటివేషన్ చాలా బాగా ఇస్తుంది. నేను అదివో అల్లదివో అనే పాట పాడాను, నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. జడ్జెస్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ఆ పాటకి ముందైతే రమ్యక్క వచ్చి లిటరల్గా నువ్వు ఒక భక్తుడు అనుకో, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకో, నువ్వు గుడి ముందు పడుతుంది, మంచి మోటివేషన్ ఇస్తారు ఆవిడ. సో చాలా బాగుంటారు ఆవిడ. అండ్ రేవంత్ అన్న గురించి చెప్పాలంటే ఆయన మరి ఫస్ట్ రేవంత్ గారికి వెళ్ళే ముందు రమ్య గారిది రీసెంట్ గా మ్యారేజ్, వెళ్ళారా? లేదు, అటెండ్ అవ్వలేదా? ఆవిడ కొంచెం పర్సనల్ గా చేసుకుంటారు, బాగా ప్రైవసీగా. సో ప్రైవసీగా కాబట్టి వెళ్ళలేకపోయారు. అంటే అనురాగ్ అన్న కానీ, అనురాగ్ గారు కానీ, రమ్య అక్క కానీ వాళ్ళు చాలా ప్రైవేట్గా చేసుకున్నారు. సో అది చాలా బాగా అనిపించింది నాకు. హడావిడి లేకుండా ఒక సెలబ్రిటీ సైడ్ కూడా వాళ్ళు చాలా ప్రైవసీని బాగా ఎంచుకున్నారు. నాకు అది బాగా అనిపించింది. ఓకే. నెక్స్ట్ రేవంత్ గారు. రేవంత్ అన్న మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పవర్ హౌస్. సో రేవంత్ అన్న వాళ్ళ టీం అని వాళ్ళకే చెప్పారు, ఇట్లా ఉండదు రేవంత్ అన్నకి. రేవంత్ అన్న మేము పాడినప్పుడు కూడా మాకు కరెక్షన్స్ చెప్తారు. మా పాటల్లో వాళ్ళు కంటెస్టెంట్స్ ఎలాగా తప్పు చేసినప్పుడు ఎలా చెప్తారో మాకు అట్లాగే చెప్తూ ఉంటారు. అది నాకు చాలా మంచి క్వాలిటీ అనిపించింది. అండ్ ఆయన పాటల్లో నాకు లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లు డల్లు, ఇది రఘువరన్ బీటెక్లో ఆయన పాట. జిమ్లో రోజుకి ఒక్కసారైనా వినే పాట. నేను ఆయన్ని చూసినప్పుడు చెప్పిన ఫస్ట్ మాట ఇది. ఆ పాటని ఆయన నాకు చాలా ఇష్టం ఆ పాట నుంచి. సో బాగుంటుంది.
ఏమంటాం, ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అంతే కదా మరి, వాళ్ళ పాటలు వింటూ మనం ఎంజాయ్ చేస్తూ ఉన్న టైం నుంచి వాళ్ళతో పాటు వర్క్ చేయడం అనేది చాలా ఉంటుంది. చాలా హ్యాపీ. నెక్స్ట్ అనుదీప్ అన్న సింగర్ ప్లస్ కంపోజర్. ఆయన హనుమాన్ మూవీ పాటలు విని చాలా భలే ఉంది అనిపించిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మన కంపోజర్స్లో ఒకరు. ఆయన చిల్ క్యాండిడేట్ అనమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పంచులు పడుతూనే ఉంటాయి మాకు స్టేజ్ మీద. వాళ్ళ కంటెస్టెంట్స్ అని చూడరు, మాతో కూడా యారా అయిపోయిందా ఇట్లా ఉంటుంది అనమాట. మంచి మూడ్ ఆయన, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఒక వైబ్తో ఉంటుంది ఆయనతో. బాగుంటుంది. ముగ్గురే. నెక్స్ట్ వాయిస్ ట్రైనర్స్ నాకు శివన్న, శ్రీకాంత్ అన్న, అరుణన్నలో శివన్న, అరుణన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. శ్రీకాంత్ అన్న నేను ఒకే దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాం. అన్న కూడా శ్రీకాకుళం, శ్రీకాంత్ అన్న. అందుకు మేమిద్దరం నేర్చుకుంది గణపతి శర్మ గారి దగ్గర నేర్చుకున్నాం. సో ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మాకు నేర్పిస్తుంటారు. శ్రీకాంత్ అన్న ఎక్స్ప్రెషన్స్ చెప్తారు, శివన్న నోట్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని, అరుణ్ అన్న అయితే రేంజ్లో ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఇలా పాడాలి, ఇక్కడ స్టేజ్ మీద ఇట్లా యాక్టివ్గా ఉండాలి, అన్ని వాళ్ళు ముగ్గురు 3 రకాలుగా చెప్తారు మాకు. చాలా మంచి భాషలు దొరికారు మాకు. యాక్చువల్గా కోటి గారిది నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా ఇష్టం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆయన రిథమింగ్ సెన్స్ అనేది అల్టిమేట్ ఉంటుంది. ఈ పేటకు నేనే మేస్త్రి కానీ, వచ్చిందయ్యా బాబు ఎక్కండయ్యా బండి కానీ, లేకపోతే దినక్కుతా కసక్కుర్రో ఇవి కానీ, ఒక్కొక్క దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్యూచరిస్టిక్ కంపోజిషన్ అనమాట ఆయనది. సో ఆ రోజుల్లో ఇప్పుడులో వచ్చే రెహమాన్ గారివి ఎంత కొత్తగా అనిపిస్తా, అప్పుడులోనే ఇంత మంచిగా చేశారు ఆయన. ఆ థింకింగ్కి నాకు ఫ్లాట్ అయిపోయాం అనమాట. నాకు ఆయన చాలా ఇష్టం. ఆయన మనిషిగా కూడా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉన్న మనిషి. సో చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అన్న మనిషి. ఆయన ముందు పాడడం వెరీ హ్యాపీ. శైలజమ్మ నాకు బాలు గారు అంటే ఇష్టం అని చెప్పా కదా, అమ్మ దాంట్లో కూడా ఆవిడ పలకడం కానీ, ఆవిడ మెయింటైన్ చేసుకునే ఆవిడ విధానం, వే షీ ఎక్స్ప్రెసెస్ డిగ్నిఫైడ్గా, అది చాలా ఇష్టం. శ్యామ్ గారు అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు నీలపూరి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి ఎవరు రాసారో తెలియని రోజులు అప్పుడు మాకు. అంటే మేము కొంచెం చిన్నవాళ్ళు ఆ పాట వచ్చినప్పుడు గెంతున్న పాటలు అవన్నీ భారత్లో. ఇప్పుడు కూడా రాధిక కానీ, డీజే టిల్లు కానీ, ఇవన్నీ మేము గెంతిన పాటలు. అంత ఎనర్జెటిక్గా రాసే ఆయన ముందు మేము పాడుతున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడతాం. ఎందుకంటే లిరిక్స్ ఏవి రోల్ అవ్వకుండా. నాకు లిరిక్స్ రాయడానికి కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఆయన రైటింగ్. సో ఇంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీరు పర్ఫామ్ చేస్తున్నారు. ఎప్పుడైనా బిడియంగా ఫీల్ అవ్వడం కానీ, భయంగా ఫీల్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? ప్రతిసారి అవుతుంది. కాకపోతే ఎందుకు వచ్చామనేది గుర్తుపెట్టుకున్నప్పుడు నాకు మళ్ళీ ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. పెద్ద సింగర్ అవ్వాలనుకుని వచ్చాను. సో కాబట్టి ఆ ధైర్యమే పుషిస్తూ ఉంటుంది. నేను యాక్చువల్గా కొంచెం భయస్తుంది. సో వాళ్ళ ముందు పాడడానికి ఎంత భయమో ప్రూవ్ చేసుకోవాలని అంతే కోరిక. అందుకనేసి ఆ భయాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. వెరీ గుడ్. అలా ఓవర్కమ్ చేస్తేనే మనకి మంచి లైఫ్ ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ ఒక జోష్గా ఎప్పుడు ఉంచే శ్రీముఖి గురించి చెప్పాలి. మాకు ఒక ఎపిసోడ్లో లైట్లు ఇంత ఉంటూ ఉంటాయి, డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, మాకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది మేము కూర్చుంటేనే. ఆవిడ నిల్చొని ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. అండ్ ఏమైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు కూడా పంచులు పడుతూనే ఉంటాయి ఆవిడ. అంత క్రియేటివ్ మైండ్ అండ్ అంతే ఎనర్జీ, జోష్, భలే ఉంటారు ఆవిడ. నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆవిడ యాంకరింగ్ చూస్తూ ఉంటే. చాలా బాగా చేస్తారు ఆవిడ. సో దగ్గర నుంచి చూసారు కాబట్టి మీకు ఇంకా అనుభవం ఉంటుంది. అవును, ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి. చాలా చిల్ క్యాండిడేట్ అనమాట. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అని ఉండదు ఆవిడకి. కంటెస్టెంట్స్ ని కూడా చాలా మంచిగా ఆవిడ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతాయంటే మాకు గాలి తగలకుండా ఉంటాయి సెట్స్ లో. వాళ్ళకి గాలి చూడండి అయ్యా, వాళ్ళకి పాపం చెమటలు పట్టేస్తున్నాయి, వాళ్ళు కంటెస్టెంట్స్ పాడాలి కదా, ఎంతో ఎంకరేజింగ్గా ఉంటారు వాళ్ళు. బాగుంటుంది, చిల్గా ఉంటారు ఆవిడ. ఎస్, వెరీ గుడ్. సో ఇంత చక్కగా బోలెడని విషయాలు మాట్లాడుతున్నాం కదా, మరి పాటలు కూడా పాడుకోవాలి కదా. సింగర్ అనేసరికి మనం సింగర్ని ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మేమెంత ఎగ్జైట్ అవుతామో వాళ్ళతో పాటలు పాడించుకొని ఎంజాయ్ చేయాలని చూసే ఆడియన్స్ కూడా అదే వెయిట్ చేస్తూ ఉంటారు. మరి వారి కోసం డెడికేట్ చేస్తూ ఏదన్నా ఆడియన్స్ కోసం ఒక పాట. సో నేను ఇది రమ్య బెహ్రాతో స్టేజ్ మీద పాడిన పాట, హే రంగులే. సో ఆడియన్స్ అందరి లైఫ్ రంగులతో నిండిపోవాలని చెప్పి ఈ సాంగ్ పాడతా, వాళ్ళకి డెడికేట్ చేస్తాను. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే, వింతలే
కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం మందిని స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి మీ పేరెంట్స్ కోసం డెడికేట్ చేస్తూ ఒక పాట. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. వావ్, అమ్మ అనగానే ఒక ఎమోషన్ కదా. నాకు చాలా బాగా పెంచారండి మా పేరెంట్స్. ఒక రెస్ట్రిక్షన్ పెట్టలేదు, ఏం కావాలనుకుంటే అది అవ్వమనేవారు. నాకు బీటెక్లో 3-4 బ్యాక్లాగ్స్ కూడా ఉండేది. జనరల్గా ఎవరైతే బాధేస్తారో కెరీర్ అవుతుందని, కానీ నేను ఏం చేసినా కూడా నాకు సపోర్ట్ చేసే మంచి పేరెంట్స్ నాకు దొరికారు. నాకు బ్యాక్లాగ్స్ ఉన్నా మా జనరల్గా ఇంట్లో డాడీ తిడుతూ ఉంటారు కదా అబ్బాయిని, అమ్మ నాన్న ఇద్దరు ఏమనేవారు కాదు, అవుతాయి 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 భయపడకు ఇట్లా. జాబ్లో కూడా వెరీ మచ్ సపోర్టివ్ వాళ్ళు. జాబ్ చేస్తున్నప్పుడు కూడా నాకు సింగర్ అవ్వాలని ఉందని చెప్తున్నప్పుడు జాబ్ అనేది మెయిన్గా ఉండాలని చెప్పి నాకు మంచి గైడెన్స్ అండి వాళ్ళు. సో జాబ్ చేస్తూ ఇది చేయగలవు అని చెప్పి మోటివేట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా ప్రౌడ్గా, ఎందుకంటే నేను ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతాం కదా, మెయిన్గా స్టేజ్ మీద సెలెక్ట్ అయినప్పుడు అడిగారు అనమాట, ఏం ఫీల్ అవుతున్నావు అంటే, మా అమ్మకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాడే ముందు కూడా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ భయం వేస్తుంది, పాడలేను అంటే, ఏం కాదు అంతా అవుతుందని ఇంట్లో పూజ చేసుకుంటూ కూర్చుంది నా కోసం. సో ఫస్ట్లీ ఆ జిమ్మిని ఇలా తీసుకొచ్చి వరమ్మమ్మీ నేను సెలెక్ట్ అయిపోయినని చెప్పించాను. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. టీవీలో చూసేటప్పుడు అయితే మా అమ్మకి ఇలా చూసింది, నేను ఏడ్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్లో, అసలు ఆపుకోలేకపోయాను. ఎందుకంటే బ్యాక్లాష్ అంటాం కదండి, ఒక 7-8 రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను నేను. అంటే ట్రై చేశాను, ప్రతిసారి ఫైనల్కి వచ్చి రిజెక్ట్ అయిపోవడం, స్టార్టింగ్లో రిజెక్ట్ అయిపోవడం, రీజన్ తెలిసేది కాదు, బాగా పాడినా లేకపోతే ఇంకేం డెవలప్ చేసుకోవాలి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అర్థమైతే మనం డెవలప్ చేసుకుంటాం, అర్థమయ్యేది కాదు. సో ఇది సెలెక్ట్ అయ్యాననేసరికి నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోయాయి. డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ దీని తర్వాత కంప్లీట్గా నేను ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, కొంచెమైనా నా వాయిస్ బాగుంటుందని చాలామంది చెప్తారు. సో మంచి ఆపర్చునిటీస్ రావాలనేసి ఒక మంచి హోప్ ఉంది. 100% వస్తుంది. ఎంత కష్టపడితే అంత మంచిగా మనకి లక్ కూడా ఫేవర్ చేస్తుంది ఆ టైంకి. మీరు నమ్మరు, ఎందుకంటే నేను క్లాసికల్ సింగర్ కదా, క్లాసికల్ నుంచి మూవీ సాంగ్స్ పాడాలంటే నేను చాలా మార్చుకోవాల్సి వచ్చింది నా సింగింగ్ మాడ్యులేషన్ అంతా వెరీ మచ్. ఎందుకంటే ఇట్లా ఉంటుంది క్లాసికల్, దాని నుంచి దీంట్లోకి రావాలంటే నాకు చాలా టైం పట్టింది, చాలా కష్టపడ్డాను. సో మంచిగా అయితే అదే చాలా నాకు ఫ్యూచర్ అవుతుంది, 100% అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న జీ సరిగమప హోల్ జర్నీలో, ఇప్పటి వరకు ప్రెసెంట్ వరకు ఉన్న జర్నీలో మీకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది ఏంటి? స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చాలా బాగా పాడావు అనుకున్న సాంగ్ ఏంటి? అది మీరు ఒకసారి పర్ఫామ్ చేయాలి. షూర్. నాకు ఇప్పటి వరకు బెస్ట్ వచ్చిన అవుట్పుట్ అయితే అది వాళ్ళదు, నేను చెప్పాను కదా దేవుడికి. రమ్యకి స్టార్టింగ్గా చెప్పడం కానీ, అప్పుడు మీరు సెట్లో చూసుంటే ఇక్కడ నుంచి ఇలా గంటలు వేలాడుతుంటాయి. సో ఒక ద్వారం ఉండేది, టెంపుల్ వైబ్ ఉండేది. నాకు ఒక్కసారి ఒక చిల్లు వచ్చేసి ఊగిపోయినట్టు, ఒక దేవుడి పాడుతున్నట్టుగానే పాడాను. అంత మంచిగా వచ్చింది పర్ఫార్మెన్స్. నాకు తెలియదు వెనకాతల నుంచి వెంకటేశ్వర స్వామి ఎట్లా వస్తారని. ఆయన లాస్ట్లో ఎట్లా వచ్చేసరికి, ఎందుకంటే పాట అయ్యేసరికి జడ్జెస్ నిల్చొని ఉన్నారు, కంటెస్టెంట్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే నాకు అర్థం కాలేదు. చూసేసరికి ఇంకా ఆయన ఇలా వచ్చేసరికి నేను ఇలా ఓకే నిజంగా దేవుడు వచ్చారు అన్నంత మంచిగా అయింది నాకు. సో అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు. ప్లీజ్. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో
భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో 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 సూపర్, సీరియస్లీ సూపర్. అంటే కాసేపు అలా ఇమాజినేషన్ చేసుకుంటే దేవుడే మన కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా బోలెడన్ని సాంగ్స్ పాడుతూ ఉంటారు. పర్ఫామ్ చేసిన ప్రతి సాంగ్ కూడా మనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది. సో మీకు పర్టికులర్గా హయ్యెస్ట్ వ్యూవర్షిప్ సంపాదించిన పర్ఫార్మెన్స్ ఏది? దీని నుంచి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది అనుకున్నది ఏంటి? యాక్చువల్గా నావి వ్యూవర్షిప్ నాకు అంత తెలియదు, కాకపోతే ఎక్కువ కామెంట్స్ వచ్చినవి, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వాళ్ళది వచ్చింది, హే రంగులేకి వచ్చింది, ఉరికేకి వచ్చింది. ఫస్ట్ నేను భయంగా పాడానని చెప్పాను కదా, మా సెలక్షన్స్లో పాడిన జడ్జెస్ ముందు ఫస్ట్ పాడిన పాట అనురాగ్ కులకర్ణి అన్న పాటే. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నీ చిత్తరువైతిరయ్యో. కోటి గారు ఇచ్చిన ఫస్ట్ కామెంట్ నాకు, నీ రేంజ్ చాలా బాగుంది, అనురాగ్ కులకర్ణి ఎంత పైకి పాడతారో నువ్వు అంత బాగా పాడుతున్నావు, హై పిచ్ లో నీ రేంజ్ చాలా బాగుందని. నేను నమ్మలేకపోయిన కామెంట్ అనమాట, అంత పెద్ద సింగర్తో కంపేర్ చేసేసరికి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఈ జనరేషన్లో ముగ్గురు చాలా ఇష్టం. సాకేత్ కొమండూరి అన్న చాలా ఇష్టం నాకు. రేంజ్ పరంగా ఒక త్రో మాస్ పాట పాడాడంటే ఇంకా వెరీ క్రియేటివ్. స్టేజ్ మీద కూడా ఆయన ఉంటే ఇంకా కంటెంట్ కానీ ఒక పంచ్ పడుతూనే ఉంటాయి. తను నాకు చాలా ఇష్టం. హేమచంద్ర అన్న చాలా ఇష్టం. వెర్సటాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే చందు అన్న ఏ పాటనైనా తన అనుకో స్టైల్లో ఆయన డబ్బింగ్ నాకు ధృవాలో విలన్ కి చేస్తారు కదా, అది చాలా ఇష్టం. మనిషి ముసుగుల మృగమును నేనే రా అన్నప్పుడు. అండ్ అనురాగ్ కులకర్ణి అన్న ఇది కూడా ఆయన వాయిస్ అంత రేంజ్ లో ఉన్నా అక్కడ కూడా ఎక్స్ప్రెసివ్ గా పాడతారు ఆయన. వీళ్ళ ముగ్గురు నాకు చాలా ఇష్టం మెయిల్. సో వీళ్ళతో కంపేర్ చేసేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీ కదా. అలాంటి మూమెంట్సే కదా మనకి మెమరబుల్ గా ఉండిపోతూ ఉంటాయి. సో ఫైనల్ గా జడ్జెస్ కోసం సరే, జడ్జెస్ కోసం ఒకటి పాడండి, మీ మెంటర్ కోసం ఒకటి డెడికేట్ చేస్తే ఒక పాట పాడండి. రమ్యక్కది చాలా ప్యూర్ హార్ట్లా ఉంటారు, చాలా ప్యూర్ ఉంటారు ఆవిడ. సో ఆవిడ కోసం, ఆవిడ కళ్ళ కోసం పాడుతుంది. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా వెల్లువో, జడిమాపుల్లో నా మంచు పూల జల్లువో, జడిమాపుల్లో నా మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. సూపర్. రమ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ జడ్జెస్ కోసం ఫైనల్ గా జడ్జెస్ గురించి డెడికేట్ చేద్దామంటే నేను బాలు గారి చేస్తాను. బికాజ్ ఆ కంపోజిషన్ ఎంత బాగుంటుందో కోటి గారికి అట్లా డెడికేషన్ లాగా ఉంటుంది. శైలజమ్మకి బాలు గారి పాట కాబట్టి లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి శ్యామ్ గారికి చేసినట్టు. సో హియర్ శంకరా 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 సూపర్, సీరియస్లీ సూపర్. ఎందుకంటే ఇలాంటి సాంగ్ని ఒక సింగర్ ఎవరైనా సరే ఒక మంచి ప్లాట్ఫామ్లో పర్ఫామ్ చేయాలన్న ఒక డ్రీమ్ ఉంటూ ఉంటుంది అందరికీ.
సో అలాంటి సాంగ్ని జడ్జెస్ కోసం డెడికేట్ చేస్తూ పాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక మంచి ప్యాషన్గా ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని చెప్పి మంచి లిరిసిస్ట్ కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తుషార్. సో చూసారు కదా, మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.